నమస్కారం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల కాలం నడుస్తుంది. కమిషన్ల కాలం అంటే రకరకాల కమిషన్లు ఎంక్వైరీ జరుగుతున్నాయి. టెలిఫోన్ టాపిక్ నుంచి మొదలుకొని కేసులు కూడా నమోదైనాయి. ఈ కార్ కేసులో కేసులు నమోదైనాయి. ఇవి కాకుండా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి, హరీష్ రావుకి, అటు పక్కన ఆనాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కి, ఈ ముగ్గురికి నోటీసులు పంపింది హాజరు కమ్మని. కేసీఆర్ గారిని 5వ తేదీ జూన్ 5, 6 నాడు హరీష్ రావు, 9 నాడు ఈటెల రాజేందర్ హాజరు కమ్మని పంపింది. అంటే మొదలు బిగ్ బాస్ నుంచి మొదలుకొని, అంటే నేనన్న భాష కాదు, బిగ్ బాస్ ఎవరు అని కమిషన్ చైర్మనే స్వయంగా పీసీ ఘోష్ గారే అడిగారు కొందరిని, అంతకుముందు అధికారులను అడిగినప్పుడు. కనుక ఆయన దృష్టిలో బిగ్ బాస్ అంటే కేసీఆర్ అనే ఉద్దేశం అన్నాడు. అంటే కేసీఆర్, హరీష్ రావు ఎవరో ఉండాలి కదా, కనుక ఆ మాట అన్నాడేమంటున్నాను. ఈ నేపథ్యంలో మరి ట్రబుల్ షూటర్ అంటాం కదా, ట్రబుల్ మేకర్ కాదు, ట్రబుల్ షూటర్ అనే పేరున్న, కష్టకాలంలో పార్టీని నడిపే క్రమంలో కొంత సంయమనం పాటిస్తాడు, డిప్లొమసీ ఎక్కువ ఆయన అన్న పేరున్న తన్నీరు హరీష్ రావు మామ దగ్గరికి, సొంత మేనమామ దగ్గరికి మళ్ళీ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్లో ఏం మాట్లాడుకున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మన కవిత లేఖ గురించి వస్తుంది, కానీ దానికంటే ముఖ్యంగా నేను అనుకుంటుంది, మనందరూ ఊహిస్తుంది కూడా ఏంటంటే, రేపు 5 నాడు, 6 నాడు, 7 నాడు, మరి 9 నాడు ఈటెల రాజేందర్ ఎట్లాగూ అంతా ఆయనదే, అంతా మీరే చేశారు అనే మాట కవిత గారు ఎట్లా అన్నారు, హరీష్ రావు మీదను పక్కన ఇది కేసీఆర్ గారి మీద నెపం. నాదేముంది, ఆర్థిక శాఖ డబ్బులు క్లియర్ అని చేయడమే కదా, క్యాబినెట్ ఆమోదిస్తే నేను చేయాల్సిందే, ఆర్థిక మంత్రిగా నేను చేసేది ఉందని చెప్పి మనకు ఈటెల రాజేందర్ తప్పించుకోవచ్చు. ఆయనకు అవకాశం ఉంది కూడా, ఇంకా నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్ సమిష్టి నిర్ణయం, అందులో నేను ఒక్కటే అంటాడు తప్ప అక్కడ నిర్ణయం తీసుకోవడం లేదు. కానీ దాని ప్రతిపాదన ఏమిటి, దాని నిర్ణయం ఏమిటి, దాని మీద ఒత్తిడి ఎవరిది అనే మాట మాత్రం కేసీఆర్ మీద, హరీష్ రావు మీద నెట్టే ప్రయత్నం చేస్తాడు. హరీష్ రావు మీద నెట్టకుండా ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద మాత్రం నెడతారు, గ్యారంటీ. అంతవరకు మనం ఊహించవచ్చు. కానీ వీళ్ళిద్దరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు హరీష్ రావే ఆనాటి మనకు నీటిపారుదల శాఖ మంత్రి కనుక ఆయన కొన్ని పత్రాలను అఫీషియల్గా తీసుకునే కావచ్చు, ఎట్లాగూ అన్ని ఆల్మోస్ట్ పారదర్శకంగా ఉంటే అన్నీ బయట దొరుకుతాయి. లేదు అంటే కొంత లోపాయకారిగా అప్పటి పరిచయాలు, అప్పటి అధికారము ఉపయోగించుకొని కూడా అధికారులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఉంటారు, ఏ పార్టీకో కొందరికి మొగ్గు చూపే అధికారులు ఉంటారు కనుక అప్పటి అవన్నీ కూడా తీసుకొని తాను వాటిని ఎట్లా రేపు 5 నాడే ఫేస్ చేయాల్సింది కేసీఆర్ గారు ఒకరోజు ముందే కనుక, కేసీఆర్ గారు ఏం చెప్తే, ఏం మాట్లాడితే బాగుంటుంది అనే దాని విషయంలో హరీష్ రావు తనదైన శైలిలో మామకు ఒక ట్యూటర్గా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. ఈ అంతకుముందు కలిసినా, ఇవాళ కలిసిన, అంటే ఇవాళ మన మే 30వ తేదీ ఇవాళ, మే 30 నాడు కలిసినా, అంతకుముందు కలిసినా కూడా ఏదైతే ఈ విషయంలో మాట్లాడుకున్నారో నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో 2 ఉంటాయి. ఒకటి అఫీషియల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, ఎక్కడైనా కేసీఆర్ గారు సంతకం ఉందా, కుర్చీ వేసుకొని కూర్చున్నాను కదా, మరి తమ్మిడి హెట్టి ఇందులో పొద్దున వచ్చే ప్రశ్నలు కూడా నేను ఊహించి చెప్తున్నాను. కమిషన్ ఏం చేస్తుందంటే, తమ్మిడి హెట్టి నుంచి ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు కదా, దాన్ని అంబేద్కర్ అనే పేరు కూడా పెట్టారు తర్వాత, ప్రాణహిత చేవళ్ళ. కనుక దాన్ని ఎందుకు మార్చారు ప్లేస్ అని ఒకటి అడుగుతారు. దానికి ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు కానీ, తట్టడి మట్టి చేయకపోవడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆ తర్వాత అది ఎత్తు తగ్గించాల్సి రావడం కానీ, అక్కడ వైబిలిటీ లేదని, ఇవన్నీ సమాధానాలు వీళ్ళు చెప్పడానికి అవసరమైన రికార్డులు, అంటే ఆనాడు కమిషన్ ఈ ప్రశ్నలు వేస్తుంది ఊహించి దానికి తగ్గ జవాబులు తయారు చేసుకుంటున్నారు. అంటే ఊహాజనితమైన ప్రశ్నలు వీళ్ళే వాళ్ళు ఏం అడుగుతారో చెప్పుకొని ఎట్లా ఊహిస్తారు కదా, దానికి సమాధానం రాసి పెట్టుకోవడానికి చేస్తున్నారని ఒకటి అనుకున్నది. రెండోది ఏంటంటే, కాళేశ్వరంలో కూడా మరి మేడిగడ్డ బ్యారేజ్, మరి బ్యారేజ్ కమ్ డ్యామ్ లాగా ఎందుకు నిర్మించారు, ఈ టెక్నాలజీ ఎందుకు వాడారు, ఇవన్నీ అడుగుతుండొచ్చు. టెక్నికల్గా నాకేం తెలియదు, నేను వాళ్ళు చెప్పినట్టే విన్నా, నేను కేవలం విధానపరమైన నిర్ణయం తీసుకున్నా అంటాడా, కాదు నేనే ఇంజనీర్ను, నేనే అన్ని చూపించిన, ఈ 17 టీఎంసీలు ఆపడం కరెక్టే మేడిగడ్డ దగ్గర, అట్లాగే సుందీల్లో అన్నారం కూడా 10-12 టీఎంసీలు ఆపడం కరెక్టే అని ఓ మాట మాట్లాడతారా. కాదు, నాకు ఏమీ తెలియదు, నేను కేవలం ముఖ్యమంత్రిగా క్యాబినెట్ నిర్ణయం చేసుకున్నా, ప్లేస్ మార్చిన మాట వాస్తవం. తమ్మిడిహెట్టి నుంచి మన ప్రాణహిత చేవళ్ళ పథకం నుంచి మేమేమో కాళేశ్వరం అనే కొత్త ప్రాజెక్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినామని ఒకటి, ఈ 2 చెప్తారు. అప్పులు కూడా ఏ బ్యాంక్ ఎంత ఇచ్చిందేమో లెక్కలు ఉంటాయి కానీ సమస్యలు ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ లెక్కలే ఉన్నాయి, కొత్తగా ప్రశ్న రాకపోవచ్చు. కానీ నిర్ణయంలో మీరు చేశారా లేదా, ఖచ్చితంగా ప్రభుత్వం చేసింది. విధానపరమైన ప్రభుత్వాలు కాకపోతే కమిషన్ తీసుకుంటే కాదు కదా. కనుక ఇందులో అవినీతి గురించి ప్రశ్నిస్తారు. ఎక్కడ అవినీతికి అయితే లీగల్గా డాక్యుమెంట్ ఉండదు, వాళ్ళేమో కేసీఆర్ గారికి బ్యాంకులో అకౌంట్లో వేయరు ఉంటుంది కదా. కనుక వీటన్నిటిలో మొట్టమొదటి
కాగితపరంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను వీళ్ళు బాగా సేకరించుకొని నా ఉద్దేశం ఏంటంటే ఒక లెటర్ రూపంగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే మాట రూపకంగానే ఎప్పుడైనా తడబడవచ్చు, కమిషన్ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోవచ్చు. కనుక ఇప్పుడు విద్యుత్ కమిషన్లో నరసింహారెడ్డి గారికి ఎట్లా లేఖ రాసిండ్రో అట్లా లేఖ కూడా రాయొచ్చు. కానీ విద్యుత్ కమిషన్ విషయంలో మీరు పరిధి దాటారు, నా గురించి ఎంక్వైరీ చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఎంక్వైరీ కమిషన్ విధులు ఇది కావు, పోలీస్ ఎంక్వైరీ కాదు అనే మాట రాస్తూ మీకు అర్హత లేదు, మీరు నన్ను అడిగే అర్హత లేదని ఆనాడు కమిషన్ రాశాను. ఇప్పుడు అంత కాకుండా పీసీ ఘోష్ ఇంకా కొంచెం వైజ్మెన్గా పోతున్నాడు కనుక ఈయనకు మొత్తం డీటెయిల్స్తో సహా అసలు మార్చడం ఎందుకు మార్చినాం, తమ్మిడియాటి నుంచి ఇక్కడికి ఏం చేసినాం అని మొత్తం అంత డీటెయిల్స్తో సహా ఓ లెటర్ రూపంగా పేరాల రూపకంగా తయారు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అదే సబ్మిట్ చేస్తారేమో, సబ్మిట్ చేసి హాజరై చేయొచ్చు. లేకుంటే హాజరు కాకుండా కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను అనొచ్చు. నేను వీడియో కాల్ ద్వారా ఫామ్ హౌస్ నుంచే నేను అటెండ్ అవుతాను కూడా చెప్పవచ్చు అనుకుంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే 5వ తేదీ నాడు ఈ లెటరో లేకుంటే ఒక 4 పేజీలు 5 పేజీలు లెటరో లేకుంటే వివరణాత్మక పరిశీలన ఇచ్చేసి తర్వాత మీరు దాన్ని చదువుకున్నాక నన్ను ప్రశ్న అడిగితే చెప్తా అని కూడా అనొచ్చేమనుకుంటున్నాను. నేను ఏదైనా పాసిబుల్ లేదు, ఇవన్నీ చెప్పకుండా వేగ్గా పోయి ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి రావడం ఒక మార్గం కేసీఆర్ దగ్గర. తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్తారో తెల్లారి హరీష్ రావు అది చెప్పాలి. ఇది కూడా కీలకమైనది. కనుక కేసీఆర్ గారు ఏం చెప్తారు అనేది ఇప్పుడు కేసీఆర్ వెర్షన్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా తానేం చెప్తారు అనే దాని మీదనే కసరత్తు జరుగుతుంది అనుకుంటున్నాను. చాలామంది ఇంజనీర్లు కానీ కొంత నిపుణులు కానీ కేసీఆర్ గారు ఏం చెప్తే బాగుంటుంది అక్కడ అనేది తప్పించుకునే ఉపాయం ఎట్లా, ఒప్పించుకునే ఉపాయం ఎట్లా ఆలోచించేస్తున్నారని నిపుణుల సలహాలు, అందులో ఆనాటి మన ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సలహాలు, మొత్తం మీద ఓవరాల్గా వీళ్ళిద్దరూ ఒకే పాట పాడాలి. లేకపోతే కేసీఆర్ చెప్పింది హరీష్ రావు చెప్పింది కేసీఆర్ ఖండించుకుంటే కరెక్ట్ కాదని వాళ్ళిద్దరూ ఒకే శృతి లేని సంసారం చేస్తే కష్టం, గతి లేని సంసారం చేయొచ్చు. కనుక ఉంటారేమని అనుకుంటున్నాను. దానికి అనుగుణంగానే ఒక డాక్యుమెంటు లేకపోతే దానికి కూడా సాక్ష్యాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అది చూద్దాం ఏం జరుగుతుందో, పోతే ఏం మాట్లాడతారు, లేకపోతే పోకపోతే ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు యాక్షన్ మొదలుపెట్టడం తెలుస్తుంది. అప్పటిదాకా వేచి చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఫామ్ హౌస్ సమావేశం మాత్రం ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ నేను అనుకుంటున్నాను. ఈ ఉత్తరం గురించి తక్కువ ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.